రాంగ్ ప్రాక్టీస్ చేసేసి కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ లేకుండా, ఒక సబ్జెక్ట్ క్లారిటీ లేకుండా ఆన్లైన్ వీడియోస్ చూసుకుంటూ, అది వన్ వే ఆఫ్ టీచింగ్. కాలేజ్లో కానీ, ఆన్లైన్ వీడియోస్ కానీ, రికార్డెడ్ వీడియోస్ కానీ, ఇవన్నిట్లో ఏంటంటే వన్ వే ఆఫ్ టీచింగ్ ఉంటుంది. వన్ వే ఆఫ్ టీచింగ్ అంటే వాళ్ళు చెప్తా పోతూ ఉంటారు, మనం వినాలా. జనరల్గా ఏమవుతుందంటే మన ఇంట్రెస్ట్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒక 10 minutes, 15 minutes, 20 minutesకి వచ్చేసరికి డ్రాస్టికల్గా పడిపోతుంది. 30 minutesకి వచ్చేసరికి పిల్లలు నిద్రపోతారు. క్లాసెస్ అనేది ఎప్పుడైనా కానీ లైవ్ క్లాసెస్, ఇంటరాక్టివ్ క్లాసెస్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వాలి. మనం జేఎన్ కెమిస్ట్రీలో కూడా నేను మినిమం ఒక క్లాస్ బ్యాచ్ అనేది 10 members తీసుకుంటాను. ఆ క్లాస్ జరిగేటప్పుడు పిల్లలు మనతో పాటు అందరం కలిసి డిస్కస్ చేయాలి. ఇక్కడ అందరూ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అందరూ కలిసి ఒక సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా మనతో పాటు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ జరుగుతున్నప్పుడు, సరే ఇది ఇలా ఎందుకు అవుతుంది, అది అలా ఎందుకు అవ్వకూడదు, ఇదే ఎందుకు అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, ఇలా మనం నేర్చుకోవాలి. సబ్జెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, క్లారిటీ వస్తుంది. అంతేగాని డైరెక్ట్గా ఒక వీడియో పెట్టేసుకుని టక్ నేను పాయింట్స్ రాసేసుకుంటాను, మగప్ చేస్తానంటే దట్స్ నాట్ ద ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? నాట్ లెర్నింగ్ ద ఫ్యాక్ట్స్, హౌ వీఆర్ థింకింగ్ టువర్డ్స్ ఏ ప్రాబ్లమ్. సో ఈ జనరల్గా లైఫ్లో ఎవరైతే సక్సెస్ అవుతారో, అంటే ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళు జనరల్గా సక్సెస్ అవుతారు. సో మనం కూడా అనాలిసిస్ చేయాలి, అసలు ఏంటి, ఎందుకు, ఈ క్వశ్చనింగ్ అడగాలి. క్వశ్చన్స్ అడిగితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, క్యూరియాసిటీ వస్తుంది.